1 ఇయర్ బ్యాక్ కూడా నేను గ్రేప్ వైన్ తయారు చేశాను. అది చాలా బాగా అందరికి నచ్చి నాకు కామెంట్ ద్వారా తెలియజేశారు. అది కొంతమంది నాకు కొంచెం డౌట్ ఎంతంటే నాకు ఇంకా కొంచెం కిక్గా రావాలంటే ఏం చేయాలి, వైన్లో ఏం మనకి చేస్తేనే కిక్గా వస్తుందని నాకు కామెంట్ ద్వారా అడిగారు. అందుకని నేను ఈరోజు చేసే వైన్ కూడా చాలా కిక్గా తొందరగా మనకి ఎలా చేయవచ్చు చూపించిపోతున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం గ్రేప్ వైన్, ప్యూర్ నాన్ ఆల్కహాలిక్ గ్రేప్ వైన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది నేను లాస్ట్ ఇయర్ చేసిన వైన్ అండి. నేను చేసిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. చాలామంది నాకు చాలా నచ్చాయి, నాకు కామెంట్ కూడా చెప్పారు. అంటే ఈ వైన్ అంటే మనకి ప్యూర్ నాన్ ఆల్కహాలిక్ అండి. ఎందుకంటే మనం అనుకున్నారు జెంట్స్ వైన్ తాగుతారని, కానీ ఇది అందరు తాగొచ్చండి. చిన్న పిల్లలు, ఆడవాళ్ళు అందరు తాగొచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలకి కడుపు నొప్పి వచ్చేటప్పుడు మనకి ఇంట్లో చేసిన వైన్ ఇచ్చిన వాళ్ళకి డైజెషన్ చాలా బాగా వస్తుందండి. అలాగే పాలు తాగే చిన్న అంటే న్యూ బోర్న్ బేబీస్ ఉన్నాయి కదండి, వాళ్ళకి నోటి పూత వస్తుంది కదా, అప్పుడు వాళ్ళకి కొంచెం వైన్ వాళ్ళ టంగ్కి కొంచెం రాస్తే అది క్యూర్ అవుతుంది. మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా మంచిదండి. అలాగే ఆడవాళ్ళకి బ్యూటీ అంటే ఎక్కడ తగ్గిపోవడానికి మనకి ఇష్టపడదు కదా, ఈ హోమ్ మేడ్ నాన్ ఆల్కహాలిక్ వైన్ తాగితే ఇంకా మనం బ్యూటీ పెరగచ్చు. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపించబోతున్నాను. ఇప్పుడు గ్రేప్ వైన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఇక్కడ నేను 5 kgs గ్రేప్ తీసుకున్నాను. ఎప్పుడు గ్రేప్ వైన్కి సీడ్ ఉన్న గ్రేప్స్ చాలా మంచిది. కొంతమంది సీడ్లెస్ గ్రేప్స్తో వైన్ చేస్తున్నారు, కానీ అది అంత టేస్ట్ కానీ అంత కలర్ కానీ రాదు. ఎప్పుడు మనం గ్రేప్స్ చూసేటప్పుడు మనం గ్రేప్ వైన్ చేయడానికి సీడ్ ఉన్న గ్రేప్సే తీసుకోవాలి. ఇక్కడ నేను 5 kgs గ్రేప్స్ తీసుకున్నాను, మంచిగా కడిగి అలాగే డ్రై చేసిన గ్రేప్స్ అండి. ఇంకా మనకి ఏలకులు 1/4 కప్పు, అలాగే లవంగలు 1/4, ఇంకా మనకి ఒక పిడికెడు గోధుమలు కావాలి. అలాగే దాల్చిన చెక్క ఒక 1/4 కప్ తీసుకున్నాను. ఇక్కడ యాక్టివ్ డ్రై ఈస్ట్ తీసుకున్నాను, అది ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇంకా మనకి షుగరు ఒక 3.5 kg తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను. ఒక గ్రేప్స్కి మనం 1 kg గ్రేప్స్కి మనం 1 లీటర్ వాటర్ చూసుకోవాలి. ఇది నేను మన గ్రేప్స్కి కలర్ రావడానికి బీట్రూట్ వేసి బాయిల్ చేసిన వాటర్ అండి. అప్పుడు మన గ్రేప్స్ తొందరగా మన వైన్కి మంచి కలర్ వస్తుంది. ఎందుకంటే మనం ఈరోజు చేసే వైన్ ఒక 10-15 డేస్ లోపల మనకి వైన్ తయారై వస్తుంది. అందుకని మనకి ఆ కలర్ కోసం మనం బీట్రూట్ వేసి బాయిల్ చేసిన వాటర్ అండి. చల్లారించిన తర్వాత మనం ఇది గ్రేప్స్లో వేయాలి. ఈరోజు నేను చేయబోయే వైన్ కొంచెం స్ట్రాంగ్గా కాన్సన్ట్రేట్గా ఉండే వైన్. లాస్ట్ ఇయర్ నేను చేసింది కొంచెం లైట్గా ఉంటే వైన్ అండి. చాలామంది నాకు అడిగారు ఇంట్లో కొంచెం స్ట్రాంగ్గా ఎలా చేయొచ్చు వైన్ అని అడిగారు. అందుకని నేను ఇప్పుడు ఒక టిప్స్ మీకు చూపించిపోతున్నాను. ఇక్కడ నేను లవంగలు అలాగే ఏలకులు తీసుకున్నాను కదా, ఇది మనం ఒక గ్రైండర్లో వేసి మనం పౌడర్గా చేసుకోవాలి. దీనిలో మనం దాల్చిన చెక్క వేయట్లేదు, చూసారు కదండి. ఏలకలు లవంగలు మాత్రమే వేయాలి. అలాగే లవంగలు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చూసారు కదండి, ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేప్స్ని క్రష్ చేయబోతున్నాను. అంతే అండి, 2 మన పల్స్ ఉంది కదా, దానిలో ఒక 1-2 అంతే. ఎక్కువ చేస్తే ద సీడ్ కూడా మనకి బ్రేక్ అయిపోతుంది. చూసారు కదండి, ఇలాగే మనం గ్రేప్స్ని క్రష్ చేసుకోవాలి. మిగతా గ్రేప్స్ని కూడా నేను ఇలాగే క్రష్ చేసిన తర్వాత చూపిస్తాను.
గ్రేప్ వైన్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ గ్రేప్ కూడా క్రష్ చేసి పెట్టుకున్నాము, అలాగే మసాలా కూడా క్రష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్ కానీ ఒక బర్నీలో కానీ మనం కొంచెం క్లీన్ చేసి ఎండ పెట్టి మనం తీసుకోవాలి. అస్సలు నీళ్ళు ఉండకూడదు. మనం ఇప్పుడు ఇది ఎలా మనకి ఇది లేయర్గా పెట్టాలో అది నేను చూపించిపోతున్నాను. ఇప్పుడు మనం గ్రేప్ ఒక గ్లాస్ జార్లోకి లేయర్గా చేయబోతున్నాను. ఫస్ట్గా షుగర్ వేసుకోవాలి. తర్వాత క్రష్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, గోధుమలు, అలాగే మనం క్రష్ చేసుకున్న గ్రేప్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం షుగర్ వేసుకోవాలి. పైన మసాలా పొడులు, దాల్చిన చెక్క, గోధుమలు, ఇప్పుడు దీనిపైన యాక్టివ్ ఈస్ట్ వేయబోతున్నాను. దీనిపైన ఇప్పుడు వాటరు, ఇది బీట్రూట్ వేసి బాయిల్ చేసిన వాటరు, మన కలర్ కోసం అలా చేశాను. అది చల్లారిన తర్వాత దీనిలోకి వేయాలి. ఇప్పుడు నేను దీనిలోకి వేస్తున్నాను. ఒక 1 అవర్ ఇలా ఉంచిన తర్వాత ఇది ఫెర్మెంట్ అవుతుంది. తర్వాత దీనిపైన సేమ్ మనం ముందు ఎలా లేయర్ పెట్టారో అలాగే పెట్టాలి. ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసి ఒక 1 అవర్ క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మనం గ్రేప్స్ అన్నీ మన లేయర్గా పెట్టి అన్నీ చేసుకున్నాను. అలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక 10 to 15 డేస్ మనం అది రోజు ఓపెన్ చేసి వుడెన్ స్పూన్తో మనం రోజు కలపాలి. అంటే ఒక 10 to 15 డేస్ అంటే ఆ 10 to 15 డేస్ మనం రోజు ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 21 డేస్ పెట్టుకున్నా కూడా ఇది చాలా బాగా తయారై వచ్చేస్తుందండి. ఇది నేను ఒక 10 to 11 డేస్ 10 to 15 డేస్ పెట్టిన తర్వాత ఇది ఎలా మనకి రిజల్ట్ వస్తుందో నేను చూపిస్తాను. ముందు నేను చేసిన వైన్ 21 డేస్ మనం ఫెర్మెంటేషన్ పెట్టిన తర్వాత మనం దాన్ని స్క్యూజ్ చేసి మనం వైన్ తయారు చేస్తారు. కానీ ఈరోజు నేను మీకు చూపించుకున్న వైన్ తక్కువ రోజులు అంటే 10 డేస్ లో మనకి స్ట్రాంగ్గా అలాగే చాలా కలర్ఫుల్గా ఎలా మనకి వైన్ తయారు చేయాలో నేను అది చూపించాను. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నానంటే 10 డేస్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఒక గిన్నెలోకి స్క్వీజ్ చేయడానికి పోతున్నాను. మీరు తీసుకున్న గిన్నె డ్రైగా ఉండాలి. అలాగే నేను ఒక స్ట్రైనర్ తీసుకున్నాను, దాన్ని కూడా అసలు వాటర్ లేకుండా డ్రైగా ఉండాలి. తర్వాత మనకి ఒక క్లాత్, కాటన్ క్లాత్ లేకపోతే ముస్లిం క్లాత్ మనకి షాప్లో దొరికితే అది తీసుకొని మనం ఇప్పుడు స్ట్రైనర్ పైన ఇది వేసుకున్న తర్వాత
మనం ఇప్పుడు వైన్ని స్క్వీజ్ చేయడానికి పోతున్నాం. వైన్ హెల్త్కి చాలా మంచిదండి. ఆడవాళ్ళకి ఒక టాబు ఏంటంటే వైన్ తాగితే ఏదైనా అయిపోతుందో ఒక భయం, లేకపోతే ఇంకా మనకి సమాజంలో ఎవరైనా అది చూస్తే లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో ఒక మన లోపల ఉన్న ఒక భయం అది. కానీ ఇది మనకి హోమ్ మేడ్ నాన్ ఆల్కహాలిక్ వైన్. తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి, ఒకసారి తాగి చూడండి. మనం దీనిలో ఏం ఆల్కహాల్ వాడట్లేదు, దానిలో ఏమి మనకి హెల్త్కి హానికరం. మనం కూరలోకి మసాలాలు వేస్తారు కదండి, సేమ్ అదే అండి. దాల్చిన చెక్క, ఏలకలు, లవంగాలు అదే వేస్తాను మనకి స్ట్రాంగ్ ఉండడానికి, ఈ వైన్ స్ట్రాంగ్ రావడానికి. అది మనకి హెల్త్కి హానికరం ఏమి లేదు, చాలా మంచిదండి. డైజెషన్ చాలా బాగా పనిచేస్తుందంటే మనకి వైన్. అలాగే ఆడవాళ్ళకి ఫేస్ చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా, చాలా కలర్ఫుల్గా రావాలంటే రోజు ఒక చిన్న గ్లాస్ వైన్ తాగితే చాలా మంచిదండి. అందరికీ తాగాలని ఉంది, కానీ మనకు తెలుసు ఎవరైనా చూస్తే, ఎవరైనా అది తెలిస్తే ఏమవుతుందో, మనం ఏదో ఆల్కహాల్ అడిక్ట్ అనుకున్నాను. కానీ దీనిలో అస్సలు ఆల్కహాల్ అనేది కాన్సెప్ట్ లేదు. తప్పకుండా మీరు ఇది ట్రై చేసి చూడండి, చాలా హెల్త్ వైజ్. పిల్లలు కూడా తాగొచ్చండి, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా మనకి ఇవ్వచ్చు. వాళ్ళకి డైజెషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే చిన్న న్యూబోర్న్ బేబీస్కి పాలు తాగిన చిన్న బేబీస్కి నాకులో వైట్ కలర్ వస్తారు కదండి, అది పోవడానికి కూడా మనం ఈ వైన్ కొంచెం రాస్తే పోతుందండి. అది మనం షాప్లో వెళ్ళి మనం కొనుక్కున్నారు కదా, ఎప్పుడు అంటే వైన్ కావాలంటే షాప్కి వెళ్ళి కొంటారు. కానీ హోమ్ మేడ్ వైన్ అంటే దానిలో ఏమీ లేదు. దానికి మన ఇంట్లో చేసిన వైన్ అంటే మనకి అంత నమ్మకంతో పిల్లలు కూడా ఇవ్వచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ వైన్ 10 days అంటే తక్కువ రోజులో మనం స్ట్రాంగ్గా అలాగే కలర్ఫుల్గా చేసే వైన్ అండి. ఇప్పుడు మనం ఇది స్క్వీజ్ చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు మనం 10 days మనం ఫెర్మెంట్ చేసిన వైన్ స్ట్రెయిన్ చేయబోతున్నాను. దానికి నేను ఒక స్ట్రెయినర్ పెట్టాను, దానిపైన క్లాత్ వేసాను. ఇప్పుడు మనం వైన్ని ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మనకి ఇది స్ట్రెయిన్ చేయాలి. వైన్ ఒక 2 బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఇది స్ట్రెయిన్ చేసి నేను ఒక 2 బౌల్కి మనకి ఇక్కడ 5 liters వచ్చింది. ఇంకా మనం ఇది ఇలాగే తాగొచ్చు. మన వైన్ తయారైపోయింది. ఇంకా మన ఎన్ని రోజులు పెట్టినా మన వైన్ ఇంకా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసుకున్న వైన్ని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. మనం ఇలాగ కూడా మనం వాడచ్చు. అంటే 10 days లో మనకి కలర్ఫుల్గా అలాగే మనకి స్ట్రాంగ్ వైన్ ఇక్కడ తయారైపోయింది. ఇంకా ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. తక్కువ రోజులో స్ట్రాంగ్గా కలర్ఫుల్గా ఇంట్లోనే నాన్ ఆల్కహాలిక్ వైన్ అయిపోయింది మనకి. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వైన్ అండి. మన దీనిలో ఏం ఆల్కహాల్ వాడట్లేదు, పక్కా మనకి ప్యూర్ నాన్ ఆల్కహాలిక్ వైన్ అండి. ఈ వైన్తో నేను రెసిపీస్ చేశాను. వైన్ చికెన్, దాని రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మన రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు
చూసేటప్పుడు మెనూ చూసేటప్పుడు ఇలాగే వైన్తో చాలా రెసిపీస్ మనం మెనూలో చూస్తారు కదండి. అప్పుడు మనం ఆర్డర్ చేయాలా వద్దా ఒక డౌట్లో ఉంది. ఎందుకంటే అది టేస్ట్ ఎలా ఉంటుంది, లేకపోతే ఇంకా ఎవరైనా చూసి అది బాగోద్దు ఒక డౌట్లో ఉన్నారు కదండి. కానీ ఆ డౌట్ వద్దు, మనకి ఇంట్లోనే మనం అది తయారు చేయాలి. ఎందుకంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని ఈ వైన్ చికెన్ ఎలా తయారు చేయాలో దానికి లింక్ పెట్టాను, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చేసిన వైన్తో ఇంట్లోనే మనం వైన్ చికెన్ తయారు చేస్తే ఎంతో టేస్టీ, ఎంతో హెల్తీ. మీకు కూడా ఆ హోటల్లో మనకి ఎలా ఉండదు ఆ డౌట్ కూడా ఉండదు, ఇంట్లోనే మనం చక్కగా చేయొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందున్నాను. జీవి.